ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్న సంగతి తెలిసిందే. దీంతో అందరూ రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు తొలి మ్యాచ్ కు కొత్త సారథిని ఎంపిక చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కొత్త సారథిని ప్రకటించాడు. సిఎస్కేతో జరగబోయే తమ తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపిస్తాడని అనౌన్స్మెంట్ చేశాడు. నేను అదృష్టవంతుణ్ణి, ముగ్గురు కెప్టెన్లతో ఆడుతున్నాను. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వారెప్పుడు నాకు మద్దతుగా నిలుస్తారని హార్దిక్ పాండ్యా అఫీషియల్ గా చెప్పాడు. దీంతో మొదటి మ్యాచ్ కు కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ కు ముంబై ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. సిఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. అయితే ఈ నిషేధం గత సీజన్ లోనే విధించారు. ఎందుకంటే గత సీజన్ లో ముంబై ఇండియన్స్ 3 సార్లు స్లో ఓవర్ రేట్ ఆడింది. అందుకే నిబంధన ప్రకారం ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు 30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఓ మ్యాచ్ లో ఆడకుండా బ్యాన్ విధించారు. అదే సమయంలో ముంబై జట్టు ఫెయిల్ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం విధించడం కుదరలేదు. ఈ కారణంగా ఇప్పుడు ఈ సీజన్ లో మార్చి 23న చెన్నైలో ముంబైతో ఆడే తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను బ్యాన్ చేశారు. దీంతో సిఎస్కేతో తొలి మ్యాచ్ లో పాండ్యాకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటించారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎవరుంటే మంచిది అనుకుంటున్నారు? నాకైతే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.